అదాని నిధులు వద్దను, నేనేదో అప్పనంగా తీసుకున్నాననే చర్చ ఇష్టం లేదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. 100 కోట్లు బదిలీ చేయొద్దని అదాని సంస్థకు లేఖ రాశాం. నిధులు వద్దన్నంత మాత్రాన పాత ఒప్పందాలు రద్దు సులువు కాదు. అసలు పెట్టుబడుల విషయంలో బీఆర్ఎస్ విధానం ఏంటి? గతంలో వారు అదానితో ఒప్పందం చేసుకున్నందుకు కేసీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలా? వాళ్ళది కడుపు మంట, కాకిగోల. వాళ్ళు అరుస్తుంటే మాకు ఉత్సాహం వస్తుంది. ఢిల్లీ వెళ్ళేది బీఆర్ఎస్ వాళ్ళ పైరవీల కోసం కాదు, రాష్ట్రానికి నిధుల కోసం వెళ్తున్నా. మహారాష్ట్ర ఫలితాలపై కిషన్ రెడ్డి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపాటు. కేటీఆర్ జైలుకి వెళ్ళినా సీఎం అయ్యే ఛాన్స్ లేదు. ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా అని కేటీఆర్ ఎదురు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జైలుకు వెళ్ళిన వారంతా ముఖ్యమంత్రులు అయ్యారని పేపర్లో వార్తలు చూసి తాను కూడా జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అవుతానని కేటీఆర్ అనుకుంటున్నారు. కానీ కేటీఆర్ కన్నా ముందు ఆయన చెల్లెలు కవిత జైలుకి వెళ్ళింది. ఇప్పుడిక సీఎం అవకాశాలు కూడా కేటీఆర్కు లేదు. సీఎం పోస్ట్ కోసం కేసీఆర్ కుటుంబంలో పోటీ ఎక్కువైంది. 10 ఏళ్ళ మంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలివిని వాడాలి, చిల్లర ఆలోచనలు మానాలి. ఏ ఎల్లయ్యో పుల్లయ్యో బోడిగాడో చెప్పినట్టు ప్రభుత్వం వ్యవహరించదు. ఇక నుంచి ఆయన పేరును సైకోరామ్గా ఫిక్స్ చేయండి అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర స్కిల్ యూనివర్సిటీ కోసం అదాని సంస్థ ఇస్తామని ప్రకటించిన 100 కోట్లు తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదాని గ్రూప్ విషయంలో వివాదాలు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదాలకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్, సీఎం సలహాదారు విఎం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు జంగా రాఘవరెడ్డి, రోహిత్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్ వర్సిటీ వివాదాలకు లోను కావడం తమకు ఇష్టం లేదని, అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని తమను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడడం ద్వారా నిరుద్యోగులకు నష్టం చేసే వైఖరిని అవలంబించవద్దని విజ్ఞప్తి చేశారు. ₹1 కూడా తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద నిధులు ఇచ్చేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చాయని సీఎం రేవంత్ వెల్లడించారు. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR కింద 100 కోట్లు ఇచ్చేందుకు అదాని సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. కానీ అదాని సంస్థ అదేదో తెలంగాణ రాష్ట్రానికో ముఖ్యమంత్రికో అప్పనంగా 100 కోట్లు ఇచ్చినట్లు చర్చ జరుగుతుందన్నారు. అదాని సహా ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం ₹1 కూడా తీసుకోలేదు. అదాని సంస్థ నుంచి నిధులు తీసుకున్నారంటూ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం నాకు, కేబినెట్ సహచరులకు ఇష్టం లేదు. అందుకే మా అధికారి జయేష్ రంజన్ ద్వారా అదాని సంస్థకు లేఖ రాశాం. ఈ సంస్థ ప్రకటించిన 100 కోట్లు స్వీకరించడానికి సిద్ధంగా లేమని, ఆ నిధులు